I am G. Hariprasad, Department of Computer Science, SKSD Mahila Kalasala, UG and PG Autonomous Tadku. Good morning, students. Today I am going to explain the concept of interfaces in Java. Basically, interface is also a special class. Why it is special? Because it does not contain any definition part. That means it contains only declaration part. Okay? Interface is collection of methods, declaration and constants that one or more classes of objects will use. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంటర్ఫేస్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఓన్లీ ఒక కాన్స్టెంట్స్ డిక్లరేషన్ కానీ మెథడ్స్ డిక్లరేషన్ మాత్రమే ఉంటుంది, జస్ట్ లైక్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. బట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లోకి వచ్చేటప్పటికి మస్ట్ అండ్ షుడ్గా అన్నీ అక్కడ ఒక కాంక్రీట్ మెథడ్ ఉండొచ్చు, ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండొచ్చు అబ్స్ట్రాక్ట్ క్లాస్లో. కానీ ఇంటర్ఫేసెస్లోకి వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితిలో అలాంటివి ఇక్కడ యాక్సెప్ట్ ఒక కాంక్రీట్ మెథడ్ అంటే దానిలో డెఫినేషన్ రాస్తాను, ఇంకొక దాంట్లో డెఫినేషన్ నేను రాయను అని అంటే యాక్సెప్ట్ చెయ్యదు. కాబట్టి బేసికల్గా దీన్ని చూస్తే దీన్ని ఉపయోగించడం జరిగిందంటే మనకి జావాలో ఒక కాన్సెప్ట్ ఉంది, ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో. మనం అన్ని ఇన్హెరిటెన్సెస్ చేసేసామా? చేయలే. సో జావా డస్ నాట్ సపోర్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ డైరెక్ట్గా చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి, మనం చేస్తున్న కాన్సెప్ట్లో ఏం చేయలేకపోయామంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని చేయలేకపోయాం. బట్ బై యూజింగ్ ఇంటర్ఫేసెస్ వీ కెన్ అచీవ్ దట్. ఓకే, ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని ప్రకారం యూజ్ చేసుకుంటూ చేయొచ్చు. ఒకవేళ అలా కాదండి, నాకు అసలు మీకు అసలు ముందర దాని డయాగ్రామ్ గుర్తుందో లేదో చూడండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే రెండు సూపర్ క్లాసెస్ యొక్క ప్రాపర్టీని, ఇది ఒక సూపర్ క్లాస్ అనుకుందాం, ఇది సూపర్ క్లాస్, ఇంకొక సూపర్ క్లాస్ కూడా క్రియేట్ చేద్దాం. ఇది ఒకటేమో మనం ఏ అనుకుంటే, ఇది రెండోది మనం ఇక్కడ బి అనుకున్నట్లయితే, ఈ రెండిటి యొక్క ప్రాపర్టీస్ని ఎవరు ఇన్హెరిట్ చేసుకోవాలంటే సి అనేది ఇన్హెరిట్ చేసుకోవాలి అని అనుకుంటే. అర్థమవుతుందా మీకు? మీరు ఇన్హెరిటెన్సెస్లో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ చదివారు ఆల్రెడీ, ఇంతకు ముందర వీడియోలో కూడా చూసారు. సో ఈ సి ఏ యొక్క ప్రాపర్టీస్ బి యొక్క ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకోవాలి. మనం అట్లీస్ట్ మనం ప్రోగ్రామ్ రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ వస్తే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ గుర్తుండాలిగా మనకి. చూడండి, ఇప్పుడు ఇక్కడ దీనికి రాయడానికి ప్రయత్నం చేద్దాం. క్లాస్ ఏ, నోట్ ప్యాడ్ నుంచి వెళ్దాం ఈజీగా, లేకపోతే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి నోట్ ప్యాడ్ మల్టీ డాట్ జావా అనుకుంటానంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేద్దామని నా ఉద్దేశం. సో క్లాస్ని చెప్తే ఇట్ కంటైన్స్ మెంబర్ వేరియబుల్స్ అండ్ మెంబర్ మెథడ్స్ కదా. సో ఇప్పుడు దీని ప్రకారం చూసుకొని మనం డయాగ్రామ్ చూస్తూ మన ప్రోగ్రామ్ రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏ సింగిల్ సబ్ క్లాస్ ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మోర్ దాన్ వన్ సూపర్ క్లాస్, అట్లీస్ట్ 2 సూపర్ క్లాసెస్. సో ఇప్పుడు క్లాస్ ఏ అని డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఏదో మెథడ్ void display off లేదా display 1 off అని రాస్తున్నాను. దీని లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println I am the property of A. రెండోది కూడా చూడండి మీరు, బి. ఇది కూడా సూపర్ క్లాసే. సూపర్ క్లాస్ కాబట్టి ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ అప్లై చేయకూడదు. ఒకవేళ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ అప్లై చేసామంటే ఏమవుతుంది, అది సబ్ క్లాస్ అయిపోతుంది. క్లాస్ బి void display 2 off, again system dot out dot println
ఐ ఆమ్ ద ప్రాపర్టీ ఆఫ్ బి అని ఇలా రాసేసాం. నా ఉద్దేశం ఏంటంటే క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీని, క్లాస్ బి యొక్క ప్రాపర్టీని క్లాస్ సి యాక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ రాస్తున్నాం క్లాస్ సి, ఇలా రాసేద్దామని మీ ఉద్దేశం. ఎక్స్టెండ్స్ ఏ కామా బి అని రాద్దాం అనుకుంటున్నారు ఎవరు? అంటే ఈ సి అనే క్లాస్ ఏదైతే ఉందో అది తన ప్రాపర్టీ కూడా రాసుకోవచ్చు. వాయిడ్ డిస్ప్లే 3 ఆఫ్ అని రాసి దాని లోపల రాస్తున్నాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ ఆమ్ ద ప్రాపర్టీ ఆఫ్ సి అని రాస్తున్నాను. ఇలా రాసేసిన తర్వాత అన్ని క్లాస్లో మెయిన్ క్లాస్ ఉండాలిగా. మెయిన్ క్లాస్ ఏంటి? మల్టీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్, తర్వాత సి స్పేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ ఓబీజే డాట్. ఇప్పుడు ఎవరెవరిని కాల్ చేద్దాం అనుకుంటున్నానంటే తనని తాను, అంటే సి ఎవరెవరి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలదని చెప్తున్నట్టుగా ఎలా రాసాం? ఇది కరెక్ట్ కాదు యాక్చువల్గా. చూద్దాం మీకు ఎర్రర్ వస్తుందా లేదని చూపించడానికి. సి తన ప్రాపర్టీని, బి యొక్క ప్రాపర్టీని, ఏ యొక్క ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాం. కాబట్టి మనం ఇలా రాసేస్తున్నాం ఓబీజే డాట్ డిస్ప్లే 2 ఆఫ్, తర్వాత ఓబీజే డాట్ డిస్ప్లే 1 ఆఫ్. అంటే సి అనేది మొత్తం వాళ్ళందరినీ కూడా యాక్సెస్ చేసుకోగలదు అని రాసేస్తున్నాం. ఇలా రాసేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. మనం అక్కడ కంపైల్ చేద్దాం. జావా సి తిడుతుంది చూడండి, మల్టీ డాట్ జావా. బాబు నువ్వు ఈ విధంగా కామాలు గట్రా పడితే నేను యాక్సెప్ట్ చెయ్యను బాబు అని చెప్పేసేస్తుంది. అంటే డైరెక్ట్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని యాక్సెప్ట్ చేయడం లేదు. కొంతమంది విచిత్రంగా ఇలా రాస్తారు, కామా యాక్సెప్ట్ చేయట్లేదు కదా సార్. నేను సొంతగా రాసేవాళ్ళు కొంతమంది వాళ్ళ ఐడియా ఇంచుమించు ఇలా ఉండొచ్చు. ఒక్కోసారి 2 ఎక్స్టెంట్స్ రాద్దాం సార్, తప్పే ఉంటుంది, కంపైల్ చేయను, తప్పేమైనా ఉంటేదే చెప్తుంది. బాబు అలా పెట్టకూడదని ఖచ్చితంగా చెప్తోంది. కాబట్టి డైరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఎవరి ద్వారా చేయలేము అని అంటే మనం క్లాసెస్ ద్వారా డైరెక్ట్గా చేయలేకపోతున్నాం. కనుకనే ఎవరిని మనం యూజ్ చేసుకోవాల్సి వచ్చింది అంటే ఇంటర్ఫేసెస్ అనే దానిని యూజ్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఇంటర్ఫేస్ అంటే ముందుగానే మనం చెప్పాం, ఇట్ కంటైన్స్ ఓన్లీ డిక్లరేషన్ పార్ట్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ మెథడ్ డిక్లరేషన్. మెథడ్స్ అని డిక్లేర్ చేయడం జస్ట్ లైక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లాగా అది చేయడానికే తప్ప వేరే రకంగా. బట్ ఇట్ ఈస్ ఏ క్లాస్, ఇది క్లాసే. ఇంటర్ఫేస్ ఏ అని రాశాను. కోడింగ్ ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు, జస్ట్ లైక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లాగా కోడింగ్ ఏమీ రాయకూడదు. నెక్స్ట్ ఇక్కడ క్లాసే, బట్ ఇట్ ఈస్ స్పెషల్ అంటున్నాం కదా, ఎందుకంటే ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, దట్స్ వై ఇట్ ఈస్ స్పెషల్. అట్ ది సేమ్ టైమ్ ఇట్ హైడ్స్ ద కోడింగ్ ఆల్సో. సో ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ అని అనుకున్నా కూడా మీ మనసులోకి ఏం రావాలంటే క్లాసే, ఇది కూడా ఒక క్లాసే అని వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రాయాల్సిన విషయం ఏంటంటే, ఇంత ముందర ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడేవుగా, ఎక్స్టెండ్స్ అని ఇలా వాడేసావు నువ్వు. ఎక్స్టెండ్స్ ఏ కామా బి అని రాసావు. ఎప్పుడైనా ఇంటర్ఫేసెస్కి సంబంధించింది రాయాలనుకున్నప్పుడు ఏ కీవర్డ్ అప్లై చేస్తామంటే ఇంప్లిమెంట్స్. ఏ కీవర్డ్ అప్లై చేయాలి? ఇంప్లిమెంట్స్ ఏ కామా బి అని రాస్తే మూడిటి యొక్క డెఫినేషన్ ఒకే చోట రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా మాత్రమే మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయించగలం. దీని లోపల రాస్తాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐఎమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ అని రాసి క్లోజ్ చేసేయచ్చు. వాయిడ్ డిస్ప్లే 2 ఆఫ్. మళ్ళీ దీని లోపల కూడా రాయొచ్చు నువ్వు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐఎమ్ ద ప్రాపర్టీ
ఐఎమ్ ద ప్రాపర్టీ ఆఫ్ బి, బి యొక్క ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇక్కడ సి. సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ది క్లాస్, ఏ అనేది క్లాసు. మీరు అబ్జర్వ్ చేయండి, పక్కనే ఎక్స్టెంట్స్ అట్లాంటి మాటలేని రాయాల. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఏ అనే క్లాసు, బట్ ఇంటర్ఫేస్ అయినా, బట్ ఇట్ ఈస్ స్పెషల్ క్లాస్ అని చెప్తున్నారుగా. బి అనే క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని సిలో మనం దానికి సంబంధించిన డెఫినేషన్ అంతా రాస్తూ చూడండి. కింద మనం ఇలా కాల్ చేసాం. ఇంతకు ముందర అయితే ఎర్రర్ చూపించింది అలా కామాలు గట్రా పెడితే. కానీ ఇప్పుడు చూడండి, ఫైల్కి వెళ్తున్నాను, సేమ్ ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నాను. ఇంతకు ముందర రాస్తే పైన చూడండి ఎర్రర్ చూపించిందిగా. ఇప్పుడు ఏమైనా ఎర్రర్ చూపిస్తుందేమో చూద్దాం మరి. సో ఇక్కడ కూడా ఎర్రర్ ఏదో చూపించింది, సార్ చూద్దాం. డిస్ప్లే 1 ఆఫ్. ఓకే, కంపల్సరీ మీరు ఏం చేయాలంటే దీని ముందర పబ్లిక్ అని పెట్టండి. సో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోగలం. పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే టు ఆఫ్, ఇట్ మస్ట్ బి పబ్లిక్ అనమాట. ఇంటర్ఫేసెస్లో పబ్లిక్ కింద డిక్లేర్ చేయాలి. ఇప్పుడు చూడండి, జావా సి డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 1, డిస్ప్లే 2. సరే చూద్దాం ఒకసారి క్లియర్గా. ముందు కూడా మీరు అవసరమైతే పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే 1, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే 2, దేర్ ఆఫ్టర్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే 3 అని పెట్టండి. సో పబ్లిక్ అనే కీవర్డ్ పెట్టకపోతే కొంచెం మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి యాజ్ పర్ ప్రివిలైజెస్ మస్ట్ షుడ్ ఏం చేయాలంటే పబ్లిక్ అనే దాన్ని అప్లై చేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి రిజల్ట్ వస్తుందో లేదో చూద్దాం. జావా స్పేస్ మల్టీ. సో సి తన ప్రాపర్టీని, బి ప్రాపర్టీని, ఏ ప్రాపర్టీని కూడా ఏం చేయగలిగిందంటే యాక్సెస్ చేసుకోగలిగింది. కాబట్టి కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే కొంచెం పబ్లిక్గా డిక్లేర్ చేసి పెట్టండి. ఓకే, ఇలాగా ఈ బి, ఏ అండ్ బి యొక్క ప్రాపర్టీస్ని సి యాక్సెస్ చేసుకుంటున్నట్టు, సి ఏ అండ్ బి యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూపించాం కనుక ఇది ఏ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుంది సార్ అంటే 100% మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొకటి చెప్పడానికి ఇంకొక విషయం చెప్తాం. దీన్ని ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. లేదు మీకు ఇది వరకు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ రాస్తారు, గుర్తుందో లేదో మీకు. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో ఇది క్లాస్ ఏ, ఇది క్లాస్ బి, ఇది మనం ఏం చేద్దాం అంటే క్లాస్ సి. 3 క్లాసులకు వచ్చేటప్పటికి దీని ప్రాపర్టీసు, దీని ప్రాపర్టీసు. సి ఎవరెవరి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటున్నట్టుగా చూపించాలంటే బి యొక్క ప్రాపర్టీసు, అలాగే అట్ ది సేమ్ టైం ఏ యొక్క ప్రాపర్టీస్ని చూపించాలి. ఇలాంటి సందర్భంలోనే మనం ఎవరిని అప్లై చేస్తామంటే ఎక్స్టెంట్స్ అనే ఇష్యూని కూడా అప్లై చేయొచ్చు. ఇంటర్ఫేసెస్లో మన ఇంటర్ఫేసెస్ను మనం ఎవరికి ఏం కూడా చేయొచ్చు అంటే ఎక్స్టెంట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇంతకు ముందర వరకు చెప్పిందంతా కూడా మీ కాన్సెప్ట్ ఏంటి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుంది. అర్థమవుతుందా మీకు? సో ఇంటర్ఫేస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్, సో ఇంటర్ఫేస్ ఈజ్ collection of methods, declaration and constants that one or more classes of object will use. So ikkada it does not support the concept of multiple inheritance. It contains only declaration part. సో అది రాస్తే అంతా మాట్లాడిన తర్వాత దాని యొక్క సింటాక్స్ ఒకవేళ కానీ మీరు ఎలా రాస్తే ఏం చేస్తుందంటే ఎర్రర్ని డిస్ప్లే చేస్తుందని చెప్పాం. డైరెక్ట్గా సపోర్ట్ చెయ్యది కనుకే మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ని మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ద్వారా మనం సపోర్ట్ చేసేటట్టుగా చెయ్యొచ్చు అని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అయిందో దాంతోపాటు ఏ ఇన్హెరిటెన్స్ కూడా మనం చేయగలం అంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 ఇన్హెరిటెన్సెస్. కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 ఇన్హెరిటెన్సెస్. సో
అది కూడా మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ని ఇంటర్ఫేస్ ద్వారా మనం చేయగలం. ఓకే, దాని యొక్క సింటాక్స్ ఇక్కడ రాసాం. ఇంటర్ఫేస్ స్పేస్ ఇంటర్ఫేస్ నేమ్ రాసి డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ కాన్స్టెంట్స్ అండ్ మెథడ్స్ అని రాసాం. అలాగే ఇప్పుడు ఆ క్లాస్ ఏదైతే ఉందో ఇప్పుడు చూసారుగా మీరు, ఇక్కడ మనం ఓన్లీ మెథడ్స్ మాత్రమే రాసాం. డిక్లరేషన్ ఆఫ్ మెథడ్స్ సెమీకోలన్ పెట్టాం, డెఫినేషన్ ఏమీ రాయకుండా డిక్లరేషన్ మాత్రమే చేసాం. దాని డెఫినేషన్ని ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ద్వారా చూడండి, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ద్వారా ఆ క్లాస్ నేమ్ రాసి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ద్వారా ఆ ఇంటర్ఫేస్ నేమ్ రాసి కావాల్సిన దాన్ని యాక్సెస్ చేసుకోవడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడే చెప్తున్నాను, వన్ ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్సో ఎక్స్టెండెడ్ బై అనదర్ ఇంటర్ఫేస్. ఎప్పుడు ఏ కీవర్డ్ని అప్లై చేస్తా ఉంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ని అప్లై చేయడం జరుగుతుంది. సో చూద్దాం, దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ మనం రాయడానికి ప్రయత్నం చేద్దాం. సో సేవ్ యాస్ multi1 అని రాస్తున్నాను. ఇది ఎక్స్ అని రాద్దాం. ఇంటర్ఫేస్ ఎక్స్, ఇంటర్ఫేస్ వై అని రాసి నేనేమని రాస్తున్నాను, ఇందాక డయాగ్రామ్ చూపించాను కదా, ఎక్స్ వై అండ్ జెడ్ అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై, ఇది జెడ్. ఈ జెడ్ ఈ వై అండ్ ఎక్స్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటున్నట్టుగా చూపించాలనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు, ఏమని, ఎక్స్టెండ్స్ ఎక్స్ అంటే దాని అర్థం ఏమైపోతుందో మీకు తెలుసునా? ఎవరు కూడా వచ్చేస్తారంటే, ఎప్పుడైతే నువ్వు ఎక్స్టెండ్స్ అని రాసేసావో పైకి కనపడకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా అది ఇక్కడికి వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? అది పైకి కనపడకపోవచ్చు. ఎప్పుడైతే ఎక్స్టెండ్స్ ఎక్స్ అన్నావో ఎక్స్లో ఉన్న ఏ ప్రాపర్టీ అయినా ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్కి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఏమి మళ్ళీ కష్టపడం, క్లాస్ జెడ్ ఇంప్లిమెంట్స్, నువ్వు మళ్ళా ఎక్స్ కామా వై అని రాయాల్సిన అవసరమే లేదు. జస్ట్ నువ్వు ఎవరిని రాస్తే సరిపోతుందంటే వైని రాస్తే సరిపోతుంది. సార్ వైని రాస్తే ఎందుకు సరిపోతుంది? వై ఎవరిని కూడా తీసుకొచ్చుకుంటుందంటే ఎక్స్ను కూడా తీసుకొచ్చుకుంటుంది, కనుక జస్ట్ వై అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు కావాల్సి చూడు, డిస్ప్లే 1కి సంబంధించిన కోడింగ్ని రాసేసాను. ఐఎమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఐఎమ్ ద ప్రాపర్టీ ఆఫ్ వై. నెక్స్ట్ దేర్ ఆఫ్టర్ ఐఎమ్ ద ప్రాపర్టీ ఆఫ్ జెడ్ అని రాసాం. ఇందాకట్లాగా ఇంప్లిమెంట్స్ ఏ కామా బి అని కామా బిట్ రెండింటిని నేను రాయలా, అర్థమవుతుందా? కాబట్టి మనం ఇంటర్ఫేసెస్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోగలం. సో ఇప్పుడు సికి బదులు జెడ్ రాసాం, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, జెడ్ ఆఫ్. ఇప్పుడు ఈ జెడ్ అనేది ఎవరెవరిని యాక్సెస్ చేసుకోగలగదు చెప్పాలి మీరు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒకటి వైలో ఉండే ప్రాపర్టీని, నెక్స్ట్ ఎక్స్లో ఉండే ప్రాపర్టీని. బట్ ఈ రెండు కూడా ఇంటర్ఫేసెస్ కాబట్టి డెఫినేషన్ అక్కడ రాయలేం, కాబట్టి ఈ వై అండ్ ఎక్స్లో ఉండే ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలదు. ఒకసారి ఇది అవుతుందా లేదా అనేది మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫైల్కి వెళ్దాం, multi1 కంపైల్ చేద్దాం. జావా సి multi1.java. సో డి డ్రైవ్లో ఉన్నట్టుంది, ఐ థింక్ సో. జావా సి multi1.java. ఎట్లాంటి ఎర్రర్స్ చూపించలేదు. జావా స్పేస్ multi1. ఐఎమ్ ద ప్రాపర్టీ ఆఫ్ జెడ్, ఐఎమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ కామా బిట్ రెండింటిని సపరేట్ చేయకపోయినా ఇంటర్ఫేస్ను కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి దిస్ ఈస్ ద మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ఓకే, సో బేసికల్గా చూస్తే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుంది, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తుంది. కాంబినేషన్ ఆఫ్ ఎనీ టూ ఇన్హెరిటెన్సెస్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో కాబట్టి మీరు దాన్ని కూడా ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం మనం ఇంటర్ఫేసెస్ని మనం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ద్వారా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ అప్లై చేసాం మనం ఇక్కడ. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ద్వారా
ఇంటర్ఫేసెస్ని ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకో ఇంటర్ఫేస్ని మనం యాజ్ యూజువల్గా కాల్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ జస్ట్ వై అని మనం అంటే సరిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.